సమయం అంటే నిజంగానే ఏదైనా ఉందా? లేక మనం ఊహించుకున్న ఒక మోసమా? గడియారం టిక్ టిక్ అంటుంది. మనం దాని కోసమే పరిగెడుతుంటాం. ఒక గంట, 2 గంటలు. కానీ గడియారానికి ఏమి ఫీలింగ్స్ లేవు. అది కేవలం సెకండ్స్ లెక్క పెడుతుంది అంతే. మనం ఆనందంగా ఉన్నప్పుడు గంటలు నిమిషాల్లో పారిపోతాయి. బాధలో ఉన్నప్పుడు ఒక నిమిషమే వందేళ్లలా అనిపిస్తుంది. అంటే సమయం మనసు మీదే ఆధారపడి ఉంటుంది. పుట్టిన బిడ్డను చూడండి. అతనికి సమయం అనే కాన్సెప్ట్ ఎక్కడుంది? అతనికి తెలిసేది ఒక్కటే, తల్లి దగ్గర ఉంటే సేఫ్, ఆకలేస్తే ఏడవాలి. గతం, భవిష్యత్తు అనేవి మనమే ఆ బిడ్డకు బట్టల్లా తొడిగిన మాటలు. గతం గురించి మనసు ఎప్పుడూ తిప్పుకునే చూస్తుంది. ఒక ఫోటో చూస్తే వెంటనే జ్ఞాపకం వస్తుంది. కానీ ఆ జ్ఞాపకం నిజం కాదు. మనసు దానిని మళ్ళీ రాసుకుంటుంది కథలా. అంటే గతం కూడా ఒక రాసుకున్న స్టోరీ అంతే. భవిష్యత్తు అది పూర్తిగా ఊహ. రేపు ఏమవుతుందో ఎవరికీ తెలియదు. కానీ మనం దానికోసం రాత్రింబవళ్ళు కష్టపడతాం. చూస్తే భవిష్యత్తు అనే దానికన్నా మన ఆందోళనలే ఎక్కువ నిజం. ప్రకృతిలో మాత్రం గడియారం లేదు. సూర్యోదయం, సూర్య అస్తమయం, వర్షాలు, పంటలు అది ఒక సైకిల్, ఒక రిథం. గడ్డి పెరుగుతుంది, పువ్వులు పూస్తాయి. ప్రకృతికి డెడ్లైన్స్ అవసరం లేదు. ప్రేమలో అయితే సమయం ఇంకోలా ఆడుతుంది. ప్రియమైన వ్యక్తితో ఒక గంట గడిపితే క్షణంలా అనిపిస్తుంది. ఇష్టం లేని వారితో పక్కన కూర్చుంటే 5 నిమిషాలే పూర్వజన్మ శిక్షలా అనిపిస్తుంది. మనం మాత్రం ఒక గొప్ప డైలాగ్ రాసుకున్నాం, టైమ్ ఈజ్ మనీ. సమయం విలువైనది. దానికి షెడ్యూల్స్, టార్గెట్స్, గోల్స్ అవసరం కూడా ఉంది. కానీ అదే యాంగ్జైటీని కూడా తెస్తుంది. ఎప్పుడు లైఫ్ చేసేట్టు మారుతుంది. కానీ నిజం ఒక్కటే, గతాన్ని మార్చలేం. భవిష్యత్తు ఇంకా రాలేదు. ఉన్నది ఒక ప్రజెంట్, ఈ క్షణం. సమయం మాయ అనుకోవడంలో తప్పులేదు. అది మన కోసమే సృష్టించిన ఒక ఇల్యూజన్. దానిని నువ్వు వాడుకోవచ్చు. దాని బానిస కావాల్సిన అవసరం లేదు. ఈ విషయం యాక్సెప్ట్ చేస్తే జీవితం సింపుల్ అవుతుంది. వేగం తగ్గించు, ఈ క్షణం ఆస్వాదించు. గడియారం నిన్ను కంట్రోల్ చేయకుండా నువ్వే సమయాన్ని హ్యాండిల్ చేయి.